నల్గొండలో సంవత్సరం క్రితం 80 కోట్ల రూపాయలతో ఐటీ టవర్ను నిర్మించి ఇంతవరకు నల్గొండ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిని ఖండిస్తూ ఈరోజు నల్గొండ బీజేపీ నాయకులతో కలిసి ఐటీ టవర్ను సందర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్. ఆయన మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సర కాలం క్రితం నల్గొండలో ఐటీ టవర్ను 80 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసి 100 కంపెనీలతో మాట్లాడి నల్గొండకి 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని జాబ్ మేళా పెట్టి నిరుద్యోగులను నిరాశపరిచారు. ప్రస్తుతం 8 కంపెనీల పేరు మీద 40 నుంచి 50 మంది మాత్రమే ఐటీ టవర్లో పనిచేస్తున్నారని, రాష్ట్రంలో గల అన్ని ఐటీ హబ్లలో ఇదే పరిస్థితి నెలకొంది అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచి 10 నెలలు కావస్తున్నా ఒక్కసారైనా ఐటీ టవర్ను సందర్శించలేదని, 6 గ్యారంటీల మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను విస్మరించిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే ఐటీ టవర్ను సందర్శించి నల్గొండ నియోజకవర్గం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. లేని పక్షంలో స్థానిక ఎన్నికల్లో నిరుద్యోగులే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.